హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను మా పెరట్లో ఉన్న మామిడికాయలతో మామిడికాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. సో మా వెనక పెరట్లోనే మామిడికాయ పెద్ద చెట్టు ఉందన్నమాట. దానికి చాలా కాయలు వచ్చాయి. దాదాపుగా ఒక 70 నుంచి 100 కాయలు వచ్చాయి. సో మేము మొత్తం ఈ టబ్బు నిండా కాయలు అవ్వగానే మొత్తం అన్నీ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని అదంతా బాగా తడి అంతా తుడిచేసి రెడీ చేసేసుకొని ఇలా అన్నీ పీసెస్ చేస్తున్నాం అనమాట. అందరూ ఉన్నాం కదా, సో చాప్ చేసి మా మమ్మీ చాలా బాగా చేస్తుంది అనమాట మామిడికాయ పికిల్. అందరికీ ఇష్టం రెసిపీ. సో అది ఎలా కావాలో చూపిమంటే ఇలా అన్నీ అందరూ హెల్ప్ చేస్తూ ఉన్నాం. అదే ఆ రెసిపీని ఇక్కడ మీకు చూపించబోతున్నాను. సో మొత్తం దీనికి ఒక 70 కాయల దాకా తీసుకున్నాము. సో ఈ కాయల్ని ఇలా చిన్నగా అన్ని స్మాల్ చంక్స్ లాగా పెట్టేసుకొని కట్ చేసుకొని అందులోకి ఈ దాదాపుగా ఒక 1.5 కేజీ కారం పొడి వేసామన్నమాట. ఇవి తర్వాత 2 లీటర్ల ఆవాల నూనె, తర్వాత ఆవాల పొడి, తర్వాత 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ గార్లిక్ అదే తెల్లగడ్డ, మెంతి పొడి 1/4 కేజీ, ఇవన్నీ కలిపి ఇగో ఇక్కడ ఒక గిన్నె కనిపిస్తుంది కదా, అదే మెజర్మెంట్ పెట్టుకున్నాము. సో ప్రతిసారి ఆ మెజర్ చేస్తుంటే అలా 8 అయ్యాయి అనమాట దాంతో మెజర్ చేసినాక. సో ఇలా 5 ప్యాకెట్లు ఆ 8 మెజర్మెంట్కి దాదాపుగా 5 ప్యాకెట్ల సాల్ట్ పట్టింది. తర్వాత 1.5 కేజీ దాకా కారం పొడి. సో ఆ కారం పొడి వేసాము. సో అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఇక్కడేమో ఇదే మన ఆవాల నూనె ఉంటుంది కదా, అది ఒక 2 బాటిళ్ళు ఆవాల నూనె, 2 లీటర్లు అనమాట. సో దాదాపు 2 లీటర్లు ఫస్ట్ అయితే 2 లీటర్ల ఆవాల నూనె వేసి పసుపు వేసి మొత్తం అన్నీ ఇంకా మిక్స్ చేస్తూ ఉన్నామన్నమాట. కనిపిస్తుంది కదా, అలా అంతా మిక్స్ చేసి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ ఫుల్గా ఆయిల్ హీట్ చేసేసి అందులో మినపప్పు తర్వాత ఇంగువ అవి వేసేసి అందులోకి అల్లము, తర్వాత తెల్లగడ్డ అది దంచుకున్నాం కదా, అది దంచి పెట్టుకున్నాం కచ్చాపచ్చగా, అదంతా వేసేసి మెంతి పొడి వేసి అంతా ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం అంతా కలిపేసి దాంట్లో ఇప్పుడు అది ఫ్రై చేసుకున్న గార్లిక్ జింజర్ పేస్ట్ అంతా వేసేసి అంతా కలిపేయడమే, అంతే. ఇదైతే చాలా ఈజీ రెసిపీ. మనం జస్ట్ అవన్నీ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి తెచ్చేసుకొని ఆ పీసెస్ కట్ చేసుకోవడమే మెయిన్ పార్ట్. సో మెయిన్ థింగ్ ఏది వాటర్ తగలకుండా చాలా జాగ్రత్తగా చేసేసుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇంకా అంతే అవ్వగానే మొత్తం దాన్ని ఒక క్లాత్ తీసుకొని క్లోజ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి పెట్టాము. సో ఇదంతా మొత్తం అన్నీ అయ్యాక బాగా కలపాలన్నమాట. తర్వాత ఇంకా కొంచెము ఆయిల్ వేసుకోవాలి. దానికి ఆయిల్ అయితే కాంచి కాదండి, పచ్చి నూనెనే. సో ఇలా మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని తీసుకొని లోపల పెట్టేసుకొని ఆ క్లాత్తో క్లోజ్ చేసేసి పెట్టుకుంటాం, అంతే. ఇదండి మా మామిడికాయ ఊరగాయ స్పెషల్ రెసిపీ. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.